నేను ఇంకా ఇంట్లో ఉండనన్నా. ఏమైందిరా? ఏం చెప్పాలి, నేను ఎంత బాగా చదువుతున్నానో నన్ను ఎవరు పక్కడట్లేదు. ఏరా? అదే అది అలా కాదురా, వీళ్ళ అన్నయ్య ఉన్నాడు, ఆడేమో ప్రతి దాంట్లో నెంబర్ 1, ఈడేమో ఇంకా ఆ లెవెల్లో లేడు. అందుకే అందరూ వీళ్ళ అన్నయ్యని పొగుడుతూ ఉంటారు అంతే. అలా అని చెప్పి ఇటు తక్కువని కాదు కదా. స్కూల్లో కూడా నన్ను ఎవరు గుర్తుపడరు తెలుసా, అందరూ నన్ను ఆడుతప్పుడనే గుర్తుపడతారు. ఇక నేను ఎందుకు చూసావా, నువ్వు కూడా నన్ను చూసి నవ్వుతున్నావు. అరే ఏరా? అరే అది నవ్వటం కాదురా. సరే నీకు కథ చెప్తా విను. కథ ఎవరిది? నీలానే ఒక పిల్లోడిది. నీలానే ఒక ఓవర్ అచీవ్డ్ పర్సన్తో కంపేర్ చేయబడ్డ ఒక వ్యక్తిది. దాంట్లో నేను ఉంటానా? నువ్వు కాదు, నీలాంటి నేను ఉంటా. ఒక గొప్ప తండ్రి, ఒక గొప్ప బాబాయ్. నాన్న సంపాదించలేని పేరు లేదు, బాబాయ్ గెలుచుకొని ప్రేమ లేదు. యుద్ధంలో గెలవడం అంటారా శత్రువుని చంపడం కాదు సార్, శత్రువుని ఓడించడం సార్. ఏం చెప్పాను? ఓడించడం. ఓడించడం సార్, ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం. ఓకే సార్, చంపడం కాదు. ఇలాంటి సమయాల్లో ఒక పిల్లాడు మన చిరంజీవి కొడుకంట్రా సినిమాల్లోకి వస్తున్నాడంటగా. వస్తాడంట. అయినా వాళ్ళ నాన్న మెగాస్టార్ రా, రాడా? ఈజీగా వస్తాడు. ప్రతిదీ అని సింపుల్ ఏట్రా, ఎంతమంది కొడుకులు రాలేదు, వాళ్ళందరూ ఉండిపోయారా ఏంటి? అదేరా నేను అంటుంది. ఈడు ఏం ఉండిపోడు, ఏదో అవుతుందని తమ్ముడు తెచ్చాడు. అయిపోయింది కదా అని చెప్పి కొడుకుని కూడా తెచ్చేస్తాడా? ఆపండ్రా, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, వాళ్ళ కోసం మనకెందుకు కానీ ఒకవేళ వస్తే మల్టీ స్టార్ అంటగా. మరి మెగాస్టార్ ప్రొడ్యూసర్ కూడా చేస్తాడంట. అంటే మరి మల్టీ స్టార్ ఏదో మరి మెగాస్టార్ ఇంకో స్టార్ ఏమరా. మరి డ్యాన్స్ ట్రిక్ అన్నారు, తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఏదో చేస్తున్నారు, ప్రొడక్షన్ ఏదో అన్నారు. ఏంట్రా మీరు కూడా రావద్దురా అంటే సంకెక్కుతున్నారు. మీరు పెద్ద గొర్రెల్లో ఉన్నారే. ఆయన రాక్కి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నా నాకు తెలియదు, కానీ చాలా తక్కువ మంది అని అర్థమవుతుంది. కానీ హీరో అదేగా చూడడానికి మొగుడులా కూడలేడురా. రే ఏంట్రా వాగుతున్నావు? నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పు అంతే, లిమిట్స్ మొత్తం క్రాస్ చేయకు. అంటే నీకు నచ్చేసిందా ఏంటి? ఖచ్చితంగా కొత్తోడుగా యాక్టింగ్ అయితే బాగానే ఉంది, పాటలకి పేరు పెట్టడం కూడా లేదు. ఓవరాల్గా సినిమా అంతా చూసుకుంటే బాగుంది. అయినా సినిమాకి నచ్చదో లేకపోతే నచ్చదు బుర్రదు. అయినా ఈడు మెగాస్టార్ కొడుకేంట్రా బాబు. అయినా మీకు నచ్చకపోతే సినిమాకి రాకండ్రా, అర్థమైందా? నాకు అర్థమవుతుంది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో, ఎవరిని క్రిటిసైజ్ చేయాలనుకుంటున్నారో, ఎవరిని అంటున్నారో నాకు క్లారిటీ ఉంది. అప్పుడే రాజమౌళితో చేస్తున్నాడంటే మామూలు విషయం కాదురా, దట్టు బడ్జెట్ కూడా చాలా హై. ట్రైలర్లు పాటలు దుమ్ము దులిపి దోపం ఇస్తారా. అందులోనే మనం మెగాస్టార్ ఎంట్రీ ఏదో ఉందంటున్నారు, నిజమో అబద్ధం తెలియదు కానీ అయినా రాజుల కాలం మూవీ కూడా ఏం చేస్తాడో ఎలా తీస్తాడో చాలా ఎక్సైటెడ్. ఊరు బాబా మీరు మారరా? అరే చూసి వీళ్ళిద్దరే ఆడ ఫ్యాన్స్ అయిపోయారు. వెళ్ళి ఎవడు ఫ్యాన్?
అదేరా ఆ మగాడ ఫ్యాన్స్. ఓ ఆడా మగాడగాడా. అరే మేం కాదు, మీరు మారరు. అర్థమైందా? అసలు ఆయన అంతలా ట్రోల్ చేసేయడానికి అప్పుడు ఆయన అసలు ఏం చేశాడరా మీకు అసలు? చెప్పండి. ఏం చేశాడా? ఏం చేయకుండా కూర్చోవాల్సింది. మరి సినిమా ఎందుకు చేశాడే? మరి నువ్వేందిరా కాలేజ్కి వచ్చావు? ఇంట్లో కూర్చోవాల్సిందిగా. ఎనీవేస్, మీరు ఎన్ని అనాలనుకున్నా ఎన్ని చేయాలనుకున్నా చేయలేరా. మగధీర హిట్ పక్కా. హిట్ కూడా కదా, ఇండస్ట్రీ హిట్ పక్కా. ఇది ఫిక్స్. పదరా. రే రే వారసుడు దెబ్బకు కలెక్షన్ల జడివాన కురిసింది. గతంలో పోక్రి, రీసెంట్ గా అరుంధతి, వీటి మధ్య మగధీర మెరుపులా మెరిసింది. మగధీరతో చరణ్ కూడా అదే స్టేజ్కి వెళ్ళాడు. పోక్రి రికార్డుని మర్చిపోయేలా చేశాడు. మగధీర రిలీజ్ కు ముందున్న హైప్ కూడా ఈ సక్సెస్ కి ప్రధాన కారణమనే చెప్పాలి. హై రేంజ్ పబ్లిసిటీ, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ తో మగధీర ఓపెనింగ్ కలెక్షన్ల విషయంలో కూడా రికార్డుల సునామీ సృష్టించింది. నెంబర్స్ విషయం పక్కన పెడితే టాలీవుడ్ లో మూవీస్ అంటే రెండే రెండు గుర్తుకొస్తాయి. అవి ఒకటి పోకిరి అయితే, రెండు మగధీర. అదే లెక్క. ఇలాంటి సినిమా ఇంకెక్కడ చూడలేం. అది బొమ్మ పడింది, బ్లాక్ బస్టర్ కొట్టాం కూడా. నిజమే. అయ్యో బాబోయ్. బాగుందిలే. ఇలా వచ్చిన సెకండ్ మూవీకి ఇంత హై. అది వచ్చినప్పుడు ఎవరు నమ్మలేదు. కాదు కాదు కాదు, ఎవరు నమ్మాలని అనుకోలేదు. కానీ ఇప్పుడు నమ్మకుండా ఎవరు ఉండలేరు. ఇంత పెద్ద హిట్ కొట్టాక లవ్ స్టోరీయా? ఏదో ఫ్లూక్ లో వచ్చిన హిట్ రా అది. అయినా ఈ సినిమాలో కరెక్ట్లే మనోడికి. ఎరా నువ్వు ఇంకా మారలేదా ఇంత చూసాక కూడా? He is the world's greatest lover. ఓడి అబ్బా, అదంటడి ఇదంటడి ఏంట్రా ఇది? నిజంగా బుర్రం మింగేహెడ్రా బాబోయ్. నచ్చలేదా? నాకైతే నచ్చిందిరా. ఆడో సిద్ధాంతి, నువ్వు వేదాంతి. ఈ సినిమా నచ్చేసిందిరా నీకు? ఇలాగా లవ్ చేస్తానంటే ఏ అమ్మాయినా మొహం కూడా చూడదు మళ్ళీ నిన్ను. అంతేగా. అయినా సొంత బాబాయిని డబ్బుల కోసం తొప్పడం ఏంట్రా? అదేగా, మళ్ళీ ఆల్వల్లే వచ్చాడు వీడు. అంత అరగన్స్ పనికిరాదులే. మీకెవడరా చెప్పాడు?
బాబు ప్రతి న్యూస్ ఛానల్ అదేరా టాపిక్. ఇంకెవరు చెప్పాలి నీకు? అవన్నీ నమ్మితే దుకాణాలు క్లోజ్ చేసుకోవాలి. మామే కాదు అందరూ. అరే చూడు, నువ్వు నమ్మాలంటే నమ్ముకో, అంతేగాని మాకు చెప్పాక. అర్థమైందా? వీడు ఫ్యాన్ మళ్ళీ ఎలా? అసలు ఏమవుతుందో కూడా తెలియట్లే. అరే మన మగాడాగాడి సినిమా ఏదో షెడ్కి వెళ్ళిపోయిందంటగా, రిలీజ్కి ముందే, షూట్కి ముందే. చెప్పడరా చెప్పాడు ఇవి మీకు? ఏంట్రా నువ్వు ఎప్పుడు టీవీ చూడవా? ఎప్పుడు ఎవడు చెప్పాడు అడుగుతావేంటి? ఎందుకు షెల్ఫ్ చేసేస్తారా అసలు? ఎందుక? ఎవడో చేయనన్నాడు కాబట్టి. మెరుపు అంటే మెరుపు. అసలు ఎందుకు చేయరు? మీరు నెగిటివ్, ఇంత నెగిటివిటీ పనికిరాదురా ప్రతి దగ్గర. ఎందుకంటే లాస్ట్ మూవీ పోయింది కాబట్టి. ఆరెంజ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఫ్లాప్ అయిన తర్వాత కూడా వాళ్ళ సొంత బాబాయిని నానా సంఖ్యలు నాకించాడు కాబట్టి, డబ్బుల కోసం దొబ్బాడు కాబట్టి, అండ్ మగధీర అన్నది ఒక ఫ్లూక్ కాబట్టి. ఏరా నచ్చలేదు కదా? వాళ్ళ కింద నచ్చితే చెప్పు, ఎంతైనా వాళ్ళ హీరో కాదు కదరా. ఓళ్ళే పర్లేదు, నువ్వు అంత బొక్క కాదులే. నువ్వంత గ్రేస్ చూపించలేరా. నువ్వేమన్నా బొమ్మ హిట్టు ఎవ్వడూ ఆపలేడు. రాసి పెట్టుకో. పాట బాగానే ఉంది కదరా, అలా కూలీ చేశారు ఇది అది అని చెప్పి నెగిటివ్ చేస్తున్నాడేంటి? ఏమోరా బాబు, కానీ కావాలనే రా చేస్తున్నావు ఇదంతా, అది పక్క. కావాలని కాదురా, నిజంగానే చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా చేశారుగా. అమరా అంటుంటే నాకు అనిపిస్తుంది. అది సినిమా చూసి రాగానే చెప్పాలరా, ఇప్పుడు కాదు. అందరూ అంటుంటే అనిపించిందిరా. అప్పుడే చెప్తారు, ఇప్పుడు అనిపించింది అందరూ అంటుంటే. అయితే నీకు అనిపించలేదురా? అందరూ అంటున్నారు, ఒక పాయింట్ దొరికింది కదా అని అంటున్నావు అంతే. రియాలిటీకి నీకు ఇలా అనిపించలే, అవునా? నువ్వు మరీ ఫ్యాన్లో చూడకరా. అసలు చిరంజీవి ఏ లెవెల్లో చేశాడు, ఎస్పీపీ ఏ లెవెల్లో పాడాడు. ఇప్పుడు ఏంట్రా ఇది రీమిక్స్ ఏంటి అసలు? ఏదో ఐటమ్ సాంగ్ లాగా. ఏం చేసినా తప్పులు వెతికే సమయంలో ఆయన లైఫ్లో ఒక బెస్ట్ మూమెంట్. లైఫ్లో బెస్ట్ మూమెంట్ రా. బెస్ట్గా చేసుకున్నారు కదా? నిజమేరా, బాగా ఖర్చు పెట్టారు. ఏదైనా ఏంటి వాళ్ళిద్దరు చూడటానికి చాలా వరస్ట్గా ఉన్నారు. దీనికి కూడానారా? దీనికి కూడా ఏమైందిరా ఇప్పుడు? మాకు అనిపించింది చెప్తున్నాం. ఇద్దరు మగాళ్ళు చేసుకుంటున్నట్టుందిరా. ఎందుకు ఇలా చేస్తున్నారు? సెలబ్రిటీ అయితే వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా పబ్లిక్ అయినా నాకు అర్థం కావట్లే. పెళ్ళిలో కూడానా, ఇక్కడ కూడా నెగిటివిటీ. ఎందుకు ఆయన్ని ఎంత టార్గెట్ చేస్తున్నారు? వచ్చిన రెండో సినిమాకి ఇండస్ట్రీ హిట్ కొట్టి ప్రూవ్ చేసుకున్న వ్యక్తిని ఏం లేదు, ఏం పీకుతాడు, ఏం ఇన్ని మాటల ఒక్క వ్యక్తిన వాళ్ళ నాన్న మెగాస్టార్ అవడం ఆయన చేసిన తప్ప నాకు అర్థం కావట్లే. ఆయన చాలా గొప్ప వ్యక్తి అవుతాడు, ఎవరు నమ్మట్లేదు.
నమ్మితే బాగున్నా. ఎందుకు ఇలా జరుగుతుందో అస్సలు అర్థం కావట్లే. అదిరా సినిమాలో కామెడీ డ్యాన్సులు అదిరిపోయే స్టోరీ ఎక్స్ట్రాడినరీ. పా నాకు మళ్ళీ చూడాలనుందిరా, వెళ్దామా? ఏంటి దీన్నా నిజంగా నచ్చిందా లేకపోతే అలాగ అంటున్నారా? పోనీ హీరో అన్న చూడడానికి హీరోలా లేడు. మీకు నచ్చదురా. మీకు నచ్చిన పొరపాటు నచ్చిన మీరు చెప్పరు, ఇది ఫ్యాక్ట్. ఊడి అమ్మ ఫ్యానిజం చేయొచ్చు కదా, మరి ఇలా నువ్వేమనుకున్న ఆర్సీకి ఏది పోదరా, అర్థమైందా? ఇది రచ్చకుండా పెద్ద హిట్ ఫిక్స్ అయిపో. నువ్వెంత నెగిటివ్ చేయాలన్నా ఆపదు, అది నీ వరకే. నీకు ఇల్లు అనుకుంటే మనం ఎట్ చేస్తాం. అయినా జంజీర్ లాంటి సినిమాని రీమేక్ చేస్తున్నాడు, కొంచెం అటు ఇటు అయిందనుకో తోలే. అయినా హిందీ మూవీ మళ్ళీ హిందీలో తీయడం ఎందుకురే? రేంజ్ పెంచుకోవడానికి. తెలుగులో ఎలాగో తెలిసాడుగా, ఇప్పుడు ఇండియా మొత్తం తెలుసుకోవడానికి. ఈ సినిమాకి అంత బాగు, మరి ఇదేంట్రా ఈ సినిమా ఎక్స్ప్రెషన్స్ కూడా ఇవ్వలేదు. ఇలా రేంజ్ పెరిగే కంటే అసలు రేంజ్ లేకపోవడం బెటర్ ఏమో. ది వుడ్ ఫేస్. ఏం ట్విస్టులు రా బాబు. సినిమా అయిపోయింది అనుకునే టైంకి ఇంటర్వెల్ అన్నారు, మర్చిపోయింది నాకు. అమ్మ బాబోయ్, నీకు అది ఇంటర్వ్యూ అని అర్థమైపోయిందా? నేను ఇంకా టెన్షన్ కూడా బయట రాలేదురా. అసలు నేను ఇలాంటి ట్విస్ట్ చూస్తున్న నా జీవితంలో అనుకోలేదురా రే. సినిమా బాగానే ఉంది కానీ ఎక్స్ప్రెషన్స్ అసలు ఎప్పుడు ఇంటర్వ్యూ ఏదో ఏ ఉండడం వల్ల అంత హిట్ అయిందేమో కానీ మనోడికి అంత బొమ్మలేదు. బాస్ కొడుకు కాబట్టి నడుస్తుంది. ఏం సాధిస్తారు అంత నెగిటివిటీతో? జస్ట్ ఇమాజిన్, ఇదే నెగిటివిటీ కానీ మీకు ఉంటే ఈ పాటి కురేసి చచ్చిపోరు కదరా మీరు. ఎంత వరస్ట్గా ఉందంటే యాక్టింగ్, మళ్ళీ అందరూ ఎలివేషన్ ఒకటి, ఇలా చేశాడు అలా చేశాడు తోపు యాక్టర్ అనుకుని. ఏంటిది యాక్టింగ్? ఇదేనా అంటున్నారా? ఏరా అసలు ఏం నచ్చలేదు చెప్పు నీకు. అసలు అక్కడ ఏది నచ్చలేదు. బొక్కలో కథ వేసుకొని చొల్లి చెప్పారు మాకు ఆ యాక్టింగ్ ఈ యాక్టింగ్ అనుకుంటే. ఫస్ట్ థింగ్,
మీకు ఏ బొక్క తెలియదు కానీ అన్ని తెలిసి చెప్తూ ఉంటారు. అదేనా మీతో వచ్చిన పెద్ద బొక్క. ప్రతి దానికి నెగిటివిటీ, ప్రతి దానికి బొక్కలు ఎదుగుతారు. అమ్మ ఏం బతుకులు రేవి. మరి నీకు తెలిసి మరి బ్లైండ్గా సపోర్ట్ చేయడం తప్పితే బొక్కలు అదే బాగాలేదని తీసుకోవాలరా. అది సపోర్ట్ అంటే. ప్రతి దానికి ఒక నెగిటివిటీ. ఏంటిది? ఇంకెంతకాలం? అసలు ఏ సినిమాలు తీస్తున్నాడు రా మీ ఊడు? నాకు అర్థం కావట్లే. అసలు యాక్టింగ్ ఇంప్రూవైజేషన్ అవ్వదు. అసలు ఏ సినిమాలు రా ఇవి? నాకు అర్థం కాదు. అసలు మగధీరతో కొట్టింది ఇదేనా? నాకు అర్థం కావట్లే. ఈ యాక్టింగ్తో కొట్టిన మగధీర అంత ఫ్లూకా? కొడుకును కాపాడడానికి బాసే వచ్చాడు ఆఖరికి. ఇంక ఇది కూడా నచ్చకపోతే మానేయండి బాబు, సినిమాలు చూడడం మానేయండి. పోనీ మీకు అంత కావాలంటే మా ఆర్సీ సినిమాలు చూడడం మానేయండి రా బాబు. తన ఏడు వీడి తట్టుకోలేదు. ఇది కూడానా? అసలు ఏం చేస్తాడు యాక్టింగ్? నాకు అర్థం కావట్లేదు. దీని బదులు యంగ్ పీపుల్కో కొత్తగా రావాలనే వాళ్ళకి ఛాన్స్ వస్తే బాగుంటుంది కదా. ఇంకా మంచి సినిమాలు తెస్తారు, మంచిగా యాక్ట్ చేస్తారు వీటికంటే. పోనీ రచ్చ నాయక్ ఎవడు ఈ 3 సినిమా సీన్స్ తీసుకొని ర్యాండమ్గా ముందడితే ఏ సీన్ ఏ సినిమాలో కూడా చెప్పడం. అలా ఉంటుంది ఈ వుడెన్ ఫేస్ గడిది యాక్టింగ్. ఈసారి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదా? అప్పుడు వచ్చింది. ఆఖరికి రీమేక్తో హిట్ కొట్టాడు రా. మరి యాక్టింగ్ అది కూడా రీమేకా? యాక్టింగ్ బాగానే ఉంది. జస్ట్ బాగుండం కాదురా, ఒరిజినల్ సినిమా కంటే 100 రెట్లు బాగుంది. నువ్వేమన్నా ఏమనుకున్నా బాక్సులు బద్దలైపోతాయి, రికార్డులు మారిపోతాయి. గుర్తుపెట్టుకో ఈ సినిమాకి. ఏంట్రా మళ్ళీ విలేజ్ బ్యాక్ డ్రాప్ అంటున్నారు? ఏంటి మళ్ళీ మామూలు అయిపోయాడా యాక్టింగ్? బ్రో ఈస్ కుకింగ్ సంథింగ్. చూసుకుందాం. ఏంట్రా మూవీ మామూలుగా లేదు అసలు. అరే ఆర్సీ అయితే యాక్టింగ్ చించేశాడురా. అసలు ఆర్సీ అనే యాక్ట్ చేసింది అసలు ఇక్కడ.
ఇప్పుడు మొదలైందిగా అసలైన కథ. ఏంట్రా ఇది? ఈ విధ్వంసం ఏంట్రా అసలు? అదే అర్థం కావట్లేదురా. ఆ లుక్స్ వైజ్ కానీ అసలు ఆ ఫిజిక్ కానీ ఆ యాక్టింగ్ కానీ ఏడ మగాడ్రా. కానీ ఆ ఊపు ఎంతో కాలం లేదు. ఏంట్రా బ్యాక్గ్రౌండ్ ట్రాకా? అదేగా పోయిన సినిమా వరకు ఈ చేతను ఆర్సీయేనా అనుకున్నాను. ఇప్పుడు క్లారిటీ వచ్చింది, ఈ చేతను ఆర్సీయే. ట్రైన్ మీద నుంచి వెళ్ళిపోవడం ఏంట్రా? ఈసారి ఆన్సర్ చెప్పడానికైనా నా దగ్గర ఏం లేవు. ఎందుకు ఇలా జరిగిందో చేశారో తెలియట్లే. ఇలాంటి సినిమా తర్వాత రాజమౌళి తీడు అంటే గ్రేట్ రా. లక్. ఎరా ఇప్పుడేమని చెప్పాలా? ఇంకేం ఉందలే చెప్పేది. అయినా నాకు డౌట్, మాట్లాడుకున్నారేంట్రా? మొత్తం మెయిన్ రోల్ అంతా ఆర్సీగా కట్టబెట్టాడు. ఎన్టీఆర్ అన్న కూడా నేనే కదరా. మెయిన్ చెప్పారు కానీ కాదుగా. సినిమా చూస్తే అర్థమైపోయింది కదా మనకు మొత్తం. ఇది మాత్రం నిజంగానే తప్పురా. నాకెందుకు బాస్ మీద డౌట్ రా, నిజంగా చాలా గట్టి డౌట్. ఏంట్రా మీరు ఏం చేసినా ఇంక ఇలానే ఉంటారా? అసలు ఒక మనిషిని ఇంత నెగిటివ్ చేస్తారా? రే నచ్చలేదు అదే చెప్తున్నావు, అర్థమైందా? ఏదో మిస్ అయిన సినిమాలో అది ఎన్టీఆర్ రోలే. పదరాలదా వీడితో డిస్కషన్ ఏంటి ఒక్కలోకి. నువ్వు అలా సపోర్ట్ చేసి కూర్చోరు ఒకడిని. ఇక్కడైతే అన్యాయం జరిగింది, అది నిజం. నువ్వు ఒప్పుకోపోయినా వెళ్ళు. అరే ఎంత సక్సెస్ వచ్చినా ఏదో ఒక వెళ్తే ఇది ఓన్లీ మా రామ్ చరణ్ ఫ్యాన్స్కే అర్థమవుతుంది. చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకు ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో. అది ఇలా ఉంటుందిరా మీరు చేస్తే సినిమా, అర్థమైందా? పోయినసారి ఎవరిదో సక్సెస్ దొబ్బారు, ఇప్పుడు అది దొబ్బలేదు ఎక్కడ. అందుకే ఇలా ఉంది సినిమా. అందుకే వేలట్టు కూడా పెద్దంటాని మన వేలైతే చీకుడిచ్చాడు. మీకు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా బొక్కరా. ఒక పర్సన్ మీద ఇంతలా పడేడిస్తే బాగుపడర్రా. ఎంత నెగిటివిటీ పెట్టుకుంటే బాగుపడరా. ఇలాంటి నెగిటివిటీ మీకు వచ్చిన రోజు మీకు అర్థమవుతాయి. ఉంటాను, బాయ్. ఆస్కర్స్ దాకా వెళ్ళారంటే గ్రేటరా. అదంతా రాజమౌళి పెంపక్, కానీ రామ్ చరణ్ కూడా ఏంటో ఇది రీ రిలీజ్ కింద అప్పట్లో ఒక్క సినిమాలు వాదించాం కదా గట్టిగా అనట్లే. వాళ్ళు కూడా ఇలా ఉన్నారు. థియేటర్లు కాస్త కాన్సర్ట్ హాల్గా మారిపోయాయి. ఇదిరా మా ఊడి సత్తా. ఎందుకురా లక్సెస్ మీ ఊడికి అవసరమా? వాళ్ళ బాబాయ్కి దిక్కులేదు, మనోడికి అవసరమా? చూద్దాం.
చూసుకుందాం చల్. నీకేం అర్థమైంది? మనం ఏం చేసినా అది ముందు వాళ్ళ వచ్చిందంటారు. అది తప్పదురా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు చేసేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి విత్ డిసిప్లైన్. అప్పుడు నీ గుర్తింపు ఉంటుంది. అర్థమైందా? అంటే ఓవరైచేవారు తమ్ముడు అవడం నీ తప్పు కాదు, కానీ అలానే మిగిలిపోతే ఖచ్చితంగా నీ తప్పు అవుతుంది. రామ్ చరణ్ చూడు, తన పేరుని గుర్తించకపోయినా పర్లేదు, కానీ అతని తండ్రి సాధించిన స్థాయిలో నిలబడదామని ప్రతి క్షణం తన గుండెల్లో పోరాటం చేస్తూనే ఉన్నాడు. అలా చేస్తూనే ఈరోజు ఇక్కడ దాకా వచ్చాడు. ఈరోజు మనం మాట్లాడుకుంటే చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ కాదు, రామ్ చరణ్ వాళ్ళ నాన్నగారు మెగాస్టార్ చిరంజీవి అన్న స్థాయి దాకా వచ్చాడు. అయితే నేను అలాగే ఉండాలి, అలాగే ఉంటాను కూడా. Yes, wow, నాకు తెలిసిపోయింది. ప్రతి రామ్ చరణ్ అభిమానికి నా ఈ ప్రయత్నం అంకితం. మరి గేమ్ చేంజర్ ఏమవుద్ది అనుకుంటున్నావు? ఖచ్చితంగా హిట్ అవుతుంది, కానీ కానీ చాలా నెగిటివిటీ రాబోతుంది. మనమే దాన్ని ఆపాలి. సిద్ధమవ్వండి. సిద్ధపడ్డావా? ఎంత సిద్ధపడినా ఈసారి మాత్రం వదిలేదేలే. చూసుకుందాం. చూసుకుందాం. చాలా